కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి కోసం కసిరీరా ఒకసారి గట్టిగా తప్పని కొట్టాలి. ఇవి కూడా మనం వేసిన ఓట్లే, మనం ఎన్నుకున్నటువంటి మన నాయకుడే. గట్టిగా లక్ష్మీ నృసింహ భగవానకి. అలాగే గట్టిగా చప్పట్లు. అలాగే విద్యాసాగర్ సార్ గారి కోసం ఒకసారి చప్పట్లు గట్టిగా, చప్పట్లు గట్టిగా. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారికి ఒకసారి చప్పట్లు. ఆలగొండ వెంకటేష్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు. మంచాల పేరూరు లక్ష్మీ నరసింహస్వామి గారికి మొట్టమొదట హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, మన స్థానిక శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు యాదవ్ గారు, వచ్చినటువంటి మహిళా మనులందరికీ, అమ్మలు అక్కలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ లక్ష్మీ నరసింహస్వామి కార్యక్రమాల్ని ఇంత పెద్ద ఎత్తున చేసినటువంటి పెద్దలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇది రాజకీయ వేదిక కాదు, భగవంతుడు వారి ఆశీస్సులు తీసుకోవాలని ప్రతి కుటుంబం నుంచి పిల్ల పాపలతో వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, దేవుడు కళ్యాణం అది ఒక ఆదర్శవంతమైన కార్యక్రమంగా భారతదేశంలో మన సంస్కృతిని ప్రతి సంవత్సరం ప్రజలకు అందజేసేటటువంటి ఒక గొప్ప కార్యక్రమం. ఈ కళ్యాణ మహోత్సవాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ భారతదేశంలో పెళ్లిళ్ళు చేసుకుని ఆ పెళ్లికి ఉన్న మంగళసూత్రానికి, ఆ కళ్యాణానికి విలువిస్తూ, మనం భూములు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే కూడా ఇవ్వనటువంటి విలువని ఈ కళ్యాణం చేసుకున్న సందర్భంగా ఇస్తున్నామంటే, ఈ భగవంతుడు ఈ కళ్యాణ మహోత్సవం ద్వారా ప్రజలందరికీ ఈ సందేశాన్ని ఇవ్వటం జరుగుతుంది. భద్రాచలంలో శ్రీరామ కళ్యాణం, ఇక్కడ జరిగేటటువంటి వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం, ఈ కళ్యాణాలన్నీ కూడా ప్రజలందరికీ ఈ కళ్యాణం అనేటటువంటి కార్యక్రమం మీద ఒక నమ్మకాన్ని, గౌరవాన్ని కలిగించడానికి, మన పెద్దలు మన సంస్కృతిని నిలబెట్టడానికి, మన కుటుంబ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళటానికి ఈ కార్యక్రమాన్ని మనందరికీ అందించారనేటానికి ఉదాహరణ మీరు ఈరోజు మీ ఇంటి దగ్గర, మీ పక్కల అన్ని చోట్ల ఉన్న పన్నులు అన్ని వదిలిపెట్టి ఈ కార్యక్రమానికి వచ్చారంటే మన పెద్దలు మనకిచ్చినటువంటి గొప్ప సంస్కృతిని మనం కాపాడుతున్నాం అనేది మీ అందరి ద్వారా మీకు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో మనం అంతా ఎక్కడ వీలుంటే అక్కడ చేస్తూ మన సంస్కృతిని కాపాడుకుంటున్నాం. కాపాడుకోవాలని ఇవాళ భారతదేశం యొక్క సంస్కృతిని ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా గమనిస్తున్నారు. ఈ సంస్కృతి చూసి వాళ్ళ దేశాల్లో కూడా ఇటువంటి సంస్కృతి కావాలని కోరుకుంటున్నారు. తల్లిదండ్రుల్ని గౌరవించడం, భార్యను గౌరవించడం, అన్నదమ్ములను గౌరవించడం, ప్రజల్ని అత్యంత గౌరవంగా గౌరవించి వారి మంచి చెడులు చూడాలనేది మన ఈ దేవుళ్ళ ద్వారానే మనకి తెలిసింది. రాముడు గాని, నరసింహస్వామి గాని వీళ్ళందరూ కూడా ఈ ప్రజల్ని ముఖ్యంగా మనం పోయినసారి జూపల్లి కృష్ణారావు గారు మన మినిస్టర్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు టూరిజం తరఫున ఈ క్షేత్ర అభివృద్ధి కోసం కొంత నిధులు విడుదల చేస్తారని చెప్పారు. కొన్ని కారణాల వల్ల అవి ఇంతవరకు ఇంకా విడుదల కాలేదు. రేపు కాక ఎల్లుండి నేను వారిని వనపర్తిలో కానీ నాగర కర్నూలులో కలుసుకోపోతుంటున్నాను. ఆ నిధుల్ని విడుదల చేసి దీన్ని ఇంకా పెద్ద ఎత్తున సౌకర్యవంతంగా
చేయడానికి కావలసిన ఏర్పాట్లన్నీ శ్రీనివాసమూర్తి గారు వారితో పాటు మేమందరం, నేను కానీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు కానీ మాజీ ఎమ్మెల్యే గారు కానీ అందరం కూడా కలిసికట్టుగా దైవ కార్యాన్ని విజయవంతంగా చేయడానికి పనిచేస్తామని మాటిస్తూ ఈ కార్యక్రమానికి మా ఇంటి వరకు వచ్చి నన్ను ఇక్కడికి రావాలని ఆహ్వానించినటువంటి మరి పూజారులకి, ఈ కమిటీ చైర్మన్ కి, వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏ రకమైనటువంటి శ్రీనివాసమూర్తి గారికి చైర్మన్, ఈ టెంపుల్ చైర్మన్ పేరంటే చైర్మన్ ఇందాక ఒక ఆయన అనుకుంటాను. విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడ ఇది వెల్జాల, ఇక్కడ వెలిస్తున్నాడు లక్ష్మీనరసింహస్వామి. లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వెల్జాల, లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వేదాద్రి, అక్కడ కూడా పోయి వచ్చాను నేను. అక్కడ వేదాద్రి, ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి. అందువల్ల దీన్ని ఇక్కడ నుంచి అక్కడ యాదాద్రి, ఇది వెల్జాల. లక్ష్మీనరసింహస్వామి వెల్జాల అనే కార్యక్రమాన్ని మొత్తం రాష్ట్రం అంతా తెలిసే విధంగా చేయాలని, ఇక్కడ నుంచి ప్రతి కార్యక్రమంలో లక్ష్మీనరసింహస్వామి వెల్జాల అనే కార్యక్రమాన్ని తీసుకోవాలని, ప్రజల ఆమోదంతో ఈ కార్యక్రమాన్ని చేయాలని మీకు విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. భవిష్యత్తులో మన ఈ దేవాలయానికి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలకు కావలసిన నిధుల కోసం మీ పార్లమెంట్ సభ్యుడిగా నేను తప్పనిసరిగా ప్రయత్నం చేస్తానని మీ అందరికీ మాటిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. నారాయణ రెడ్డి గారు కూడా ఒక 2 నిమిషాలు భరోసా ఇచ్చే మాటలు మాట్లాడతారని ఆశిస్తున్నా. ఈరోజు వెల్జాల గ్రామంలో వెల్జాల వేదాద్రి లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మరి ఇప్పుడే భక్తి గురించి చెప్పినటువంటి పెద్దలు గౌరవనీయులు డాక్టర్ మల్లు రవి గారు, పార్లమెంటు సభ్యులు నాగర్ కర్నూలు, అదేవిధంగా నాతో పాటు విచ్చేసినటువంటి విద్యా కమిషన్ మెంబర్ మిత్రులు చారగొండ వెంకటేష్ గారికి, బాలాసింగ్ గారికి, అదేవిధంగా సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారికి, సూదిని రామరెడ్డి గారికి, పెద్దలు మాజీ గౌరవ శాసనసభ్యులు జైపాల్ యాదవ్ గారికి, భగవాన్ రెడ్డి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, పిసిసి సభ్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి, అదేవిధంగా మార్కెటింగ్ చైర్పర్సన్ గీత, ఇద్దరికి ముఖ్యంగా ఇక్కడ భక్తి కల్పించే విధంగా దేవుడి ఆశీస్సులు మన మీద ఉండాలని చెప్పి ప్రతినిత్యం కూడా ప్రార్థనలు చేస్తున్నటువంటి శ్రీనివాసమూర్తి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మురళి పంతులు అంటాం, మరి బ్రాహ్మణుడు, మరి ఆయన చక్కగా అందరికీ ఆశీస్సులు ఇచ్చి పంపిస్తూ ఉంటుంటారు. మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, పేరు పేరున్న భక్తులకందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి దేవాలయం వెల్జాల వేదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఈ టెంపుల్ చాలా బ్రహ్మాండంగా ఉండాలి, ఆ దేవుడి ఆశీస్సులు మనకు ఉండాలి. పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు మంత్రివర్యులు ఇక్కడికి వచ్చేసినప్పుడు మన పూజార్లు అడిగిన సందర్భంగా ఇక్కడ మేము డెఫినెట్గా ప్రభుత్వం తరఫుకెళ్ళి డెవలప్మెంట్ యాక్టివిటీస్కి సంబంధించి డబ్బులు ఇస్తామని చెప్పినారు. దాన్ని ప్రాసెస్లో పెట్టినా కొన్ని రోజులు లేట్ అయింది. ఇప్పటి వరకు డాక్టర్ మల్లు రవి గారు పెద్దలు చెప్పినట్టుగా 2 రోజులు 3 రోజులు పడుతుంది. మొదటి విడతగా ఇక్కడ 3 కోట్ల రూపాయలు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు అది శాంక్షన్కి పంపించేసినారు. పేపర్ వర్క్ నిన్న ఈరోజు హాలిడే అవ్వడం, లాస్ట్ మూమెంట్లో దాన్ని పూర్తి చేయడం నుంచి ఇబ్బంది అయింది. లేకపోతే దాన్ని తీసుకొని రావాలి, వారు కూడా రమ్మని చెప్తే వస్తామని చెప్పినారు. వారి కాన్స్టిట్యున్సీలో మరి కొన్ని కార్యక్రమాలు ఉండి అక్కడ ఉండిపోయినారు. ఇది వచ్చి ఉంటే వారు కూడా ఈరోజు వచ్చి ఉండేవాళ్ళు అని అనుకుంటున్నాను. అందుకని 2 రోజులు మళ్ళీ
ఇలాంటి కార్యక్రమం జరుగుతున్నప్పుడు కళ్యాణ మహోత్సవానికి తప్పనిసరిగా ఇక్కడికి తీసుకొస్తాం. వారి ఆశీస్సులు కూడా ఉంటాయి. ఇప్పుడే పెద్దలు డాక్టర్ మల్లురావు గారు చెప్పినారు, వారి ఫండ్స్ కూడా ఏ విధంగా ఇక్కడ అవసరం వచ్చినా నేను కూడా సహకరిస్తామని చెప్పిండ్రు. అంతకంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు మనం తెలివితేటలతోటి ఉండాలి, అదేవిధంగా భక్తితోటి ఉండాలి. మన పిల్లలు బాగుపడాలి, మన కుటుంబాలు బాగుపడాలంటే మరి చదువు ఒక్కటే ముఖ్యం. అందులో ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు వారి ఆశీస్సులతోటి మరి వెంకటేష్ గారు విద్యా కమిషన్ మెంబర్ కూడా అయినారు. వారికి కూడా ఒక పని అప్పచెప్పి ఉన్నారు. నేను కూడా నిరంతరం అడుగుతా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద కనుకరించి మరి పబ్లిక్ స్కూల్ ఒకటి ఇక్కడ అనౌన్స్ చేసినారు. దాన్ని కూడా మరి శ్రీనివాసమూర్తి గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మంచి మిత్రులతో నాకు ఏర్పడ్డది. రాజకీయంలో వచ్చిన తర్వాత వీళ్ళని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. మా పిల్లలు కూడా ఆ విధంగా ఎదగాలనే ఆలోచనతోటి 17 కోట్ల రూపాయలు మరి ఈ పబ్లిక్ స్కూల్ కోసానికి వారు అనౌన్స్ చేస్తున్నారు. అది వెంకటేష్ గారు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చున్నారు. తప్పనిసరిగా ఈ ప్రాంతం విద్యాబుద్ధులతోటి పిల్లలందరూ కూడా బాగుపడతారు. మురళి గారు పెద్దలు చెప్పినారు, వచ్చినప్పుడు మంచి ఆశీర్వాదం ఇస్తూ కూడా ఈ ప్రాంతం డెవలప్ అవ్వాలి, ఎవరు కూడా బీద పరిస్థితుల్లో ఉండొద్దు అని చెప్పేసి వారు కోరుకున్నారు. నిజంగా మాకు బాధ వేసేది ఏంటంటే శ్రీనివాసమూర్తి గారు అందరికంటే వాళ్ళని చెప్పేసి మేము భావిస్తుంటున్నాం. వారు ధనికులు అయితే అందరూ ధనికులు అయినట్టుగానే భావిస్తాం. మరి దేవుడు కరుణించి అందరి కుటుంబాలను బాగుపరుస్తూ ఈ కుటుంబం కూడా బాగుండాలి. దానికోసం మా ప్రయత్నం ఇప్పటివరకు డాక్టర్ మల్లురావు గారు చెప్పినట్టుగా మంచిగా అవుతారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం కూడా మరి వీళ్ళ ఆశీస్సులు ముఖ్యంగా ఇక్కడ నిలబడి చూస్తే మా తలకొండపల్లి ఒకటే కాకుండా కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ అంతా కనిపించే విధంగా ఇక్కడ దేవుడు స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి ఇక్కడ ఉన్నారు. కాబట్టి వారి ఆశీస్సులు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు కల్వకుర్తి వాసులకు అందరికీ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశం మురళి గారికి, శ్రీనివాసమూర్తి గారికి, ముఖ్యంగా ఇక్కడ ఈ గ్రామస్తులకు అందరికీ, వెల్చాల గ్రామస్తులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. గీత నరసింహ గారికి, అదేవిధంగా నూతనంగా ఎన్నికైనటువంటి మన గ్రామ సర్పంచ్ శ్రీమతి వారణాసి రాములమ్మ గారికి, వారి మొత్తం కూడా ఉప సర్పంచ్ అనుకొని పాలక మండలి అనుకొని చాలా బ్రహ్మాండంగా అందరి సహకారంతో మా శ్రీనివాసమూర్తి గారు అజాత శత్రువు, ఎవరి శత్రువు కాదు, అందరికీ మిత్రుడే. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఇది ఒకటే కుటుంబం. అదేవిధంగా మరి కళ్యాణం ప్రతి సంవత్సరం కూడా దినదినాభివృద్ధి చెందుతుంది. ప్రతి సంవత్సరం కూడా దీనికి ఎంతో పేరు ప్రఖ్యాతులు రావడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కడ కూడా దేవాలయంలో మనము వేరే విషయాలు మాట్లాడకూడదు. ఒకటి దైవం గురించి ఆధ్యాత్మికంగా ధార్మికంగానే మాట్లాడాలి. కాబట్టి నేనేం కోరుతున్నట్టు ఈరోజు మరి ఇప్పుడు మల్లురావు గారు, కసిరెడ్డి నారాయణ గారు, గతంలో జూపాలి కృష్ణారావు గారు ఇక్కడికి వచ్చి అనౌన్స్ చేయడం జరిగింది. ఒక 5 కోట్ల రూపాయలు ఆయన డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ దేవాలయ అభివృద్ధి మీ సమక్షంలో 3 కోట్ల అనౌన్స్ చేయడం జరిగింది. సంతోషం. వారు కూడా మనస్ఫూర్తిగా అభినందించడం జరుగుతుంది. ఆ 3 కోట్లను కూడా మరి ప్రశ్న తీసుకొని మీరు వచ్చినప్పుడు జూపాలి కృష్ణారావు గారిని తీసుకొస్తే బాగుంటుంది. ఆ విధంగా ఆయన కూడా సుపరిచితులు. ఆ విధంగా ఈ దేవాలయానికి అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమాలు బాధ్యత ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మల్లురావు గారు మాట్లాడుతూ హిందూ ధర్మం గురించి, దేవాలయ ప్రత్యేకత గురించి చెప్పడం జరిగింది. భారతదేశమే వేద దేశం, ప్రపంచానికే మూలం భారతదేశం. వేదాల నుంచే ప్రపంచం మొత్తం కూడా టెక్నాలజీ మొత్తం కూడా పెరిగింది. వేదాల నుంచే ప్రపంచంలో మొత్తం కూడా మన భగవద్గీతను ప్రపంచ దేశాల్లో పార్లమెంట్లో పెట్టడం జరుగుతుంది. ఆ విధంగా భగవద్గీతను ఆదరించడం ఉంది. వేదాలు, ఉపనిషత్తులు, అదేవిధంగా రామాయణ, మహాభారత ఇతిహాసాలు కూడా పెంచి విద్యాబుద్ధులు నేర్పించి 18 సంవత్సరాల తర్వాత ఒక మంచి కుటుంబంలో మంచి వరునికి ఇచ్చి పెళ్లి చేయడం జరుగుతుంది. ఎందుకొరకు? ఆ పిల్లలు మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, మంచిగా చూసుకోవాలి, సుఖంగా సంతోషంగా పెట్టాలి అనే విషయంలో మన ఆడపిల్లలు ఇచ్చినప్పుడు ఆచి కూచి అన్ని చూసి కూడా వివాహం చేయడం జరుగుతుంది. ఆ వివాహం చేస్తేనే శ్రీరామచంద్ర వారు రాజసూయ యాగం, రాజసూయ. అలాగే మన ప్రియతమ నేత కారగుట్ట వెంకటేష్ గారు మాట్లాడుతున్నారు. దయచేసి వినే ప్రయత్నం చేయండి అందరూ. ఈరోజు
వెలిజాల నీలాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు, భక్తులకు ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మనందరి మీద ప్రేమ, మనందరి మీద అభిమానంతో ఈరోజు మన ప్రాంతంలో ఉన్నటువంటి టెంపుల్స్ ప్రత్యేకంగా వాటి మీద దృష్టి పెట్టి, మీ అందరికీ తెలుసు గతంలో మన గౌరవనీయులు మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు కూడా ఇక్కడికి వచ్చి 3 కోట్లు ప్రకటించడం జరిగింది. ఈ దేవాలయం మీ అందరికి తెలుసు. అక్కడ ఆ టెంపుల్ను కూడా పెద్ద ఎత్తున డెవలప్ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నది చేస్తా అని చెప్పేసి ప్రకటించడం కూడా జరిగింది. అయితే ముఖ్యంగా ఈ ప్రాంతం మీద ఎక్కడైతే ప్రత్యేకమైనటువంటి దేవాలయాలు ఉన్నాయో ఆ సంస్కృతిని, ఆ సంప్రదాయాలను, ఆ భక్తిని కాపాడుకోవాలన్నది ఈ ప్రభుత్వం కృషి చేస్తుందన్న విషయాన్ని మీ ముందు ప్రస్తావిస్తూ, ముఖ్యంగా అంతకంటే ముఖ్యంగా ఈ వెలిజాలతో నాకు పేద పిల్లల కోసం, పేద పిల్లల చదువు కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం ఇక్కడ ప్రభుత్వ విద్యలో క్వాలిటీ ఎడ్యుకేషన్, నాణ్యమైనటువంటి విద్య ఏర్పాటు చేయాలని చెప్పేసి కృషి చేస్తూ ఉన్నాడు. కాబట్టి దాంట్లో భాగంగానే తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనేటివి తీసుకొచ్చారు. ఈ రాష్ట్రంలో 4 స్కూళ్ళు చేయాలనే 4 స్కూళ్ళను పబ్లిక్ స్కూళ్ళగా ఈరోజు తీసుకురా పెద్దలు ఎమ్మెల్యే గారు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఆదేశిస్తే ఇక్కడ వచ్చి ఆ స్థలాన్ని, స్కూల్ స్థలాన్ని కూడా చూసి వెళ్ళడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ స్కూల్. ఆ స్కూల్ డెవలప్ చేయడం కోసము 2వ విడతలో మార్చిలో స్టార్ట్ అవుతుంది. అక్కడ 15 కోట్ల రూపాయలతో ఇక్కడ పబ్లిక్ స్కూల్ స్టార్ట్ కాబోతుందన్న విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తాను. మీ అందరికీ నాకు తెలిసి మార్చి తర్వాత ప్రొసీడింగ్ రాబోతుంది. వచ్చిన తర్వాత స్కూల్లో పనులు ప్రారంభం కాబోతున్నాయి అనే విషయాన్ని గుర్తు చేస్తూ అందరికీ మరోసారి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి